అవతార్ 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 జేమ్స్ కెమెరూన్ డైరెక్టర్ 3 years వెయిటింగ్ తర్వాత ఈ 3 years ఎలా కళ్ళు కాయలు కాసేటట్టు వెయిట్ చేసిన తర్వాత ఈ రోజు ఫైర్ అండ్ యాష్ రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందంటే ఒక 40-45 minutes తర్వాత మెల్లగా నిద్రలోకి జారుకున్నా. తర్వాత ఆ సౌండ్లకు మళ్ళీ మెలకు వచ్చి మళ్ళీ కంట్రోల్ అనుకుంటూ మళ్ళీ చూడడం స్టార్ట్ చేసిన. అవతార్ 2లో మిగిలిపోయిన సీన్స్ విఎఫ్ఎక్స్ అన్ని కలిపి ఎడిట్ చేసి ఫైర్ అండ్ యాష్ అని రిలీజ్ చేసినట్టు ఉంది. సేమ్ అలాగనే ఉంది, నథింగ్ న్యూ. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినా. అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని అన్నట్టు దీంట్లో అన్నీ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ కావచ్చు, ఎస్ఎఫ్ఎక్స్ కావచ్చు, అవుట్ స్టాండింగ్ అంటే అవుట్ స్టాండింగ్. ఇంకా ఎమోషన్స్ డ్రామా అంతగా లేవు, స్టోరీ అయితే అస్సలే లేదు. జేమ్స్ కెమెరూన్ ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ వీళ్ళతో ఎక్కువ కాంటాక్ట్ లో ఉన్నట్టుంది. అందుకోసం ఏంటి ఆ విజువల్, ఆ యాక్షన్ ఎపిసోడ్ దీని మీదనే మోర్ కాన్సన్ట్రేషన్ చేసినాడు తప్ప స్టోరీ మీద ఆయన కూడా వదిలేసినాడు. మస్తరు వీలైనంత తొందరలో కట్ చేయండి మా టాలీవుడ్ ను. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ ఛానల్ ను ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, కల్నల్ క్వారిచ్ తనని చీట్ చేసిన జేక్ మీద రివెంజ్ కోసం ఫెయిరీ యాష్ పీపుల్ క్లాన్ తో కలిసి జేక్ కోసం సర్చ్ చేయడం, ఫైనల్ గా జేక్ మీద రివెంజ్ తీర్చుకున్నాడా లేదా అన్నదే స్టోరీ. టోటల్ గా 3 hours సినిమా ఎట్లుందంటే దీన్ని 2 parts గా డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ లో ఒక 40-45 minutes ఒక యాక్షన్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ ఒక 40-45 minutes ఒక యాక్షన్ ఎపిసోడ్. ఈ 2 యాక్షన్ ఎపిసోడ్స్ మధ్య అక్కడక్కడ సీన్లను రాసినట్టుంది, అంతే తప్ప స్టోరీ ఆర్గానిక్ అయితే లేదు. ఇంకా హైలైట్స్కి వచ్చేస్తే విఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్ అవుట్ స్టాండింగ్ అంటే అవుట్ స్టాండింగ్. నెక్స్ట్ స్పైడర్ కు మాస్క్ ప్రాబ్లం ఉందని స్పైడర్ ను ఎలాగైనా వాళ్ళ దేశానికి పంపించాలనే జేక్ వైఫ్ ల మధ్య డెసిషన్ మేకింగ్ సీన్ అది బాగుంది. నెక్స్ట్ పాయకన్ తన జాతి వాళ్ళతో కలపడానికి లోక్ తన ఫాదర్ జేక్ అండ్ మెట్కైనా క్లాన్ తో మాట్లాడే సీను అది కూడా ఎమోషనల్ గా బాగుంది. ఇంకా స్పైడర్ ను జేక్ చంపడానికి తీసుకెళ్లే సీను అది కూడా ఎమోషనల్ గా బాగుంది. ఇంకా క్లైమాక్స్ లో జేక్ క్లాన్ అండ్ మెట్కైనా క్లాన్ వీళ్ళకి సపోర్ట్ చేసే అన్ని క్లాన్స్ ను ఫెయిరీ యాష్ పీపుల్ క్లాన్ ఉంది కదా, వీళ్ళు ఇంకా చంపుతా ఉన్న టైంలో వీళ్ళకు వేరే ఆప్షనే లేదు అన్నప్పుడు కిరి ఐవాను కలవడానికి ట్రై చేసే సీను, తర్వాత ఐవా రివీల్ కావడం, ఇదైతే విజువల్ గా అదిరిపోయింది. ఇదే కాదు అన్ని విజువల్ గా అయితే అదిరిపోయినాయి. దాంట్లో మళ్ళీ సెకండ్ థర్డ్ లేదు. క్లైమాక్స్ లో వీళ్ళంతా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత లేదు వీళ్ళతో ఫైట్ చేయాల్సిందే అన్నప్పుడు ఆ వాకింగ్ షాట్ ఉంటది, అది కూడా నాకైతే మస్త్ అంటే మస్తు అయి ఇచ్చింది. ఇంకా నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమా టైటిల్ ఏంటి? ఫైర్ అండ్ యాష్ అని పెట్టినప్పుడు దీని మీద అంటే ఈ యూనివర్స్ గురించి మనం మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ యూనివర్స్ ఏంటి, ఈ యూనివర్స్ ఈ జేక్ వాళ్ళకి ఎలా రిలేట్ అవుతుంది, లేకపోతే వీళ్ళు దీంట్లోకి వస్తారా, వీళ్ళు దీనికి వస్తారా, వీళ్ళిద్దరు ఆపోజిటా లేకపోతే కలిసి చేస్తారా, ఇవన్నీ మన బ్రెయిన్ లో ఎన్నో ఉంటాయి సినిమాకి వెళ్లే ముందు. సో దాని మీద మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ యూనివర్స్ ని కూడా. బట్ సినిమాలో వచ్చేసరికి దానికి సంబంధించి ఆ స్టోరీ ఏముండదు, అంత అండర్ డెవలప్డ్ ఉంటది. అంటే దాన్ని ప్రాపర్ గా బిల్డ్ చేయలేదు. దాని గురించి మనకేం చెప్పరు. ఎక్కడో ఈ క్లాన్ కు సంబంధించిన లీడర్ ఉంటది వరంగ, ఆమె ఎక్కడో ఒక చిన్న పిటకథ లాగా చెప్తుంది దాన్ని. సో ఎందుకు జేక్ వాళ్ళ క్లాన్ అంటే నచ్చదు, దాని మీద ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు అనేది ఇదైతే నాకు అస్సలు అంటే అస్సలు ఎక్కలేదు. ఇది కాకుండా మళ్ళీ మన 1, 2లో చూసిన సేమ్ కల్నల్ వీళ్ళ పంచాయతీ ఎక్కువ ఉంటుంది తప్ప ఇది దీన్ని అసలు ప్రాపర్ గా అయితే ఎస్టాబ్లిష్ చేయలేదు. సరే ఈ 2 వదిలేసిన వాళ్ళకి సపరేట్ ఐడెంటిటీ అన్న అది కూడా ఏం లేదు. సేమ్ నేవీ క్లాన్ కి సంబంధించిన వాళ్ళే, సో వాళ్ళు యూజ్ చేసే ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళు యూజ్ చేసే ఆ బర్డ్స్ కైండ్ ఆఫ్ అవే ఉంటాయి అవి. సో తప్ప డిఫరెంట్ గా ఏం లేదు. నాకు అది చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఫ్రాంచైజీ వాళ్ళు స్మార్ట్ గా బిహేవ్ చేసినారేమో అనిపించింది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి సపరేట్ ఐడెంటిటీ అంటే దీనికి మళ్ళీ సపరేట్ విజువల్ ఎఫెక్ట్స్ చేయాలి, సపరేట్ రిగ్గింగ్, యానిమేషన్, మోడలింగ్ అన్ని చేయాల్సి వస్తుంది కదా. సో అందుకోసం నేను సింపుల్ గా నేవీ వాళ్ళవే యూజ్ చేసినట్టున్నారేమో అని నాకు అనిపించింది. ఫైర్ అండ్ యాష్ ఈ యూనివర్స్ కూడా సపరేట్ గా ఏం లేదు, నేవీతో రిలేటెడ్ గానే ఉంది తప్ప దీనికి సపరేట్ యూనివర్స్ ఏం లేదు. అంటే మనము ద వే ఆఫ్ వాటర్ చూసినప్పుడు దాంట్లో ఏముందో దీంట్లో కూడా అదే అలాగనే ఉంది. ఫైనల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది కదా, అది కూడా సేమ్ ద వే ఆఫ్ వాటర్ లో ఏదైతే ఉందో అదే యాస్టీజ్ అదే ఉంది. బాగా రిపిటేటివ్ ఫీలింగ్ అనిపించింది. ఏంట్రా మళ్ళీ అదే సినిమా చూస్తున్నట్టుంది కదరా అనే ఫీలింగ్ అయితే కలిగింది నాకు. ఇంకొకటి ఆ హోల్ స్టోరీలో వస్తున్న ఆ డ్రామాటిక్ బీట్స్ కావచ్చు, ఆర్క్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రెడిక్టబుల్ గానే ఉన్నాయి. అంటే ఆల్రెడీ మనం ముందు చూసిన ఆ 2 సినిమాల్లో నుంచి కాపీ పేస్ట్ చేసినట్టుంది తప్ప సపరేట్ గా అయితే ఏం వర్క్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. వీళ్ళు విఎఫ్ఎక్స్ దీనిల మీదనే మోర్ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఆ నరేటివ్ డెప్త్ అయితే తగ్గిపోయింది.
స్టోరీలో ఆ డెప్త్ అయితే ఖచ్చితంగా లేదు. అందుకే బాగా డ్రాగ్ చేసిన ఫీలింగ్, డ్రాగ్ ఫీలింగే వచ్చింది. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ద వే ఆఫ్ వాటర్ చూసినప్పుడు అదే ఫస్ట్ అవతార్ అద్భుతం రా అనిపించింది. ఇప్పుడు ఈ థర్డ్ ఫైర్ అండ్ యాష్ చూసిన తర్వాత ద వే ఆఫ్ వాటరే ఫార్ బెటర్ కదా అనిపించింది. సో ఓవరాల్ గా ఫ్రాంచైజీ వాళ్ళు సో దీని మీద వర్క్ చేయకపోయినా దీని ఏదో ఎన్కాజ్ చేసుకున్నామని అన్నెసరీగా డ్రాగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. తప్పంగా మాస్టరు దీన్ని వదిలేయండి. ఇప్పటికి దీని మీద మాకు బాగా రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ ని అలాగనే ఉంచండి, ఆపండి ప్లీజ్. ఓవరాల్ గా అయితే జేమ్స్ కెమెరాన్ అంటే విపరీతమైన ఇష్టం ఉండి పండోరాను విపరీతంగా లవ్ చేసి ఆ విజువల్స్ అంటే విపరీతమైన పిచ్చి ఉంటే తప్ప ఈ 3 hours కూర్చోవడం కష్టమే. ఇంకా రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే చాలా చాలా కష్టం, నిద్రపోతారు. నా పక్కన కూర్చున్నవాడు కూడా కొంచెం నిద్రపోయినాడు. ఆడి పక్కన ఫ్రెండ్ ఉండి రే నిద్రపోతున్నా అంటే టక్కున లేచినాడు. ఇది సో సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా.